పురాణ గాథలను వారసత్వపు సంపదగా పిల్లలకు తెలియచేయకుంటే సనాతన సంస్కృతి ద్రోహులుగా మిగిలిపోతామని తొగుట పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారు అన్నారు. కరీంనగర్ పట్టణంలోని శ్రీ గణేశ శారదా శంకరాలయంలో గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్న లక్ష పుష్పార్చన, రుద్ర పారాయణం మరియు శ్రీ సూక్త పారాయణాల కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అశేషంగా తరలివచ్చిన భక్తులచే వివిధ రకాల పుష్పాలతో శ్రీమాత్రే నమః అను నామంతో అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మహారుద్ర శ్రీ సూక్త లక్ష పుష్పార్చన కార్యక్రమం స్వామివారి పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతోంది. సుమారు 1000 మందికి పైగా భక్తులు పాల్గొని శ్రీమాత్రే నమః జపాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా శారదా అమ్మవారికి ప్రదక్షిణ పూర్వకంగా వివిధ పుష్పాలను సమర్పించి అందంగా అలంకరించారు. భక్తుల భగవన్నామ స్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ పరమాత్మ తత్వాన్ని ప్రతి భక్తుడు అర్థం చేసుకుని మసులుకోవాలన్నారు. సంసార సాగరాన్ని చాటడానికి భక్తి మార్గాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి వ్యక్తి శాంతి, ప్రేమ స్వభావంతో మొదలాలన్నారు. రామాయణము, భారతము, భాగవతము ఇతిహాస గాథలను వారసత్వ సంపదగా రాబోయే తరాలకు అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆధునిక పోకడలపై మక్కువతో పురాణ గాథలను పిల్లలకు తెలియచేయకుంటే సనాతన సంస్కృతికి ద్రోహులుగా మిగిలిపోతామన్నారు. గేయ రామాయణం వినడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం ఆనందదాయకంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం కరీంనగర్ అధ్యక్షులు కస్బా భూమేశ్వరరావు, శ్రీ గణేశ శారదా శంకర ఆలయ కమిటీ అధ్యక్షులు బండపల్లి ఉపేందర్ శర్మ, ప్రధాన కార్యదర్శులు రామక విఠల్ శర్మ, పురం ప్రేమచంద్రరావు, మూగు హరిశంకర్, మూగు నాగేశ్వర్ శర్మ, జీవి రంగారావు, ఎరబాటి శశికాంత్, గౌరవ అధ్యక్షులు నేదునూరి వామన్ రావుతో పాటు బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం త్రిగుళ్ల వాసుదేవ శర్మచే నిర్వహించబడిన గేయ రామాయణం అందరినీ అలరించింది. రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. నా పేరు పురం ప్రేమచంద్రరావు, అఖిల బ్రాహ్మణ సేవా సంఘం కరీంనగర్ ప్రధాన కార్యదర్శిని. గత 2 రోజులు, ఇవాళ 3వ రోజు అఖిల బ్రాహ్మణ సేవా సంఘం మరియు శ్రీ గణేశ శారదా శంకరాలయము కమిటీ ఆధ్వర్యం లోపల ఘనంగా 3 రోజుల పాటు గేయ రామాయణ కార్యక్రమం వాటితో పాటు శ్రీ సూక్తము, ఇతర కార్యక్రమాలు కూడా లక్ష పుష్పార్చన నిజంగా కూడా కనుల విందుగా కని విని ఎరగని రీతిలో ఈనాడు సరస్వతి పీఠాధిపతులు, తోగుట రంగంపేట పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి ప్రత్యేక పర్యవేక్షణలో నిజంగా మేము తరించినటువంటి విషయము. ఎక్కడెక్కడి నుంచో బ్రాహ్మణ బంధువులు ఈ 3 రోజుల పాటు ఇక్కడ ఉండి మరి వారు తరించడం నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. కమిటీ పరంగా మా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం మరియు గణేశ శారదా శంకరాలయ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం మరి నిర్విఘ్నంగా జరగడమే కాకుండా మరి గేయ రామాయణాన్ని రచించినటువంటి పూజ్యులు పెద్దలు మరి రుక్మాభట్ల నరసింహమూర్తి గారు రావడం మా అదృష్టము. అదేవిధంగా 3 రోజుల పాటు మా అందరినీ తరింపజేసి నిజంగా వారు చెప్తున్నటువంటి రామాయణం ఏదైతే ఉన్నదో మేమందరం ముగ్ధులమైనం. వారే త్రిగుళ్ల వాసుదేవ శర్మ గారు యువకుడు అయినప్పటికీ మంచి పదజాలంతో ఎవ్వరు కూడా చెప్పని విధంగా చెప్పి ఈనాడు సరే పీఠాధిపతులు మాధవానంద సరస్వతి స్వామి దీవెనలు పొందినాడంటే నిజంగా వారు అదృష్టవంతులు. వారితో పాటు కరీంనగర్ పక్షాన ఇవాళ అఖిల బ్రాహ్మణ సేవా సంఘం పక్షాన మేమందరం కూడా అదృష్టవంతులుగా భావిస్తున్నాం. మరి ఎవరికి ఏ లోటు రాకుండా కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా ఇక్కడికి ఒకతాటిపై తీసుకువచ్చి మరి వారందరి సమక్షం లోపల ఈ గేయ రామాయణము మరి నిజంగా కూడా చెప్పడం మాకు గొప్ప విషయంగా భావిస్తున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మేమందరం కలిసికట్టుగా మున్ముందు అనేక కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుంటామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మా అందరికీ సహాయ సహకారాలు అందించి ఆర్థిక పరంగా కానీ శ్రమ పరంగా కానీ అందించిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఋత్వికులు దాదాపు 100 మంది బ్రాహ్మణ ఋత్వికులు 3 రోజుల పాటు వారి యొక్క కంఠాన్ని ఈ ప్రహారీ ప్రాంతం లోపల వారి కంఠాన్ని మరి ఇచ్చి నిజంగా అమ్మకు కృపకు పాత్రలైనారు. వారందరూ కూడా మేము పాదాభివందనం చేసుకుంటున్నాం.